రెవెన్యూ ఫారెస్ట్ గెట్టు పంచాయతీ 4.5 లక్షల ఎకరాల్లో భూ తగాదాలు 1184 గ్రామాల్లో పోడు భూముల సమస్య పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితట రైతు భరోసా రైతు బీమా ఇందిరమ్మ ఇంటికి దూరం ఆదివాసీ గిరిజన సమస్యల పరిష్కారాలపై దిశ స్పెషల్ తెలంగాణలో ప్రైవేట్ పార్టీల మధ్య భూ తగాదాలు సహజమే కానీ ఫారెస్ట్ రెవెన్యూ శాఖల మధ్య కూడా గెట్టు తగాదాలు ఉన్నాయట 1-2 ఎకరాల్లో కాదు ఏకంగా 4.50 లక్షల ఎకరాల్లో ఈ పంచాయతీ దశాబ్దాలుగా కొనసాగుతున్నది రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మారింది ఆఖరికి డిమ్ టు ఫారెస్ట్ పేరిట కొనసాగుతున్న అనిశ్చిత కారణంగా వేలాది మంది రైతులు పట్టాలు రాలేదు మరోవైపు పోడు భూముల సమస్యల పరిష్కారం చూపకపోవడం వల్ల ఆదివాసీలు ప్రభుత్వ పథకాలు పొందట్లేదంటూ కూడా వార్త చూస్తున్నాం ఇక్కడ రెవెన్యూ అలాగే ఫారెస్ట్ సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఈ రెండు సంస్థల మధ్య కూడా ఇక్కడ గెట్టు పంచాయతీ నడుస్తుందట ఈ గెట్టు పంచాయతీ వల్ల దాదాపు 4.5 లక్షల ఎకరాల ఆ భూ తగాదాలు వస్తున్నాయి దీనికి సంబంధించి అందులో ఇన్వాల్వ్ అయినట్టు ఎంతమంది పైన భూములు ఉన్నాయంటే 1184 గ్రామాల స్థలాలకు సంబంధించిన భూములు ఉన్నాయట అసలు వాళ్ళకు సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందడం లేదట అందకపోగా ఈ ఆదివాసీలకు సంబంధించి ఆ ప్రభుత్వ పథకాలు అందకపోగా కనీసం వాళ్ళ పేర్ల మీద కూడా ఈ భూములు చేయట్లేదు ఫారెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నామంటూ కూడా ఆ 1184 మంది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలు రైతు బీమా లాంటివి కావచ్చు ఏవి కూడా సంక్షేమ పథకాలు వాళ్ళకి అందట్లేదు ఎందుకంటే వాళ్ళ పేరు మీద భూమి లేదు కాబట్టి వాళ్ళకి ఏవి కూడా అందట్లేదట మరి ఆ కుటుంబాలకు ఆ రైతులకు చివరికి పండించిన పత్తి పంటను కూడా అమ్ముకోలేని దుస్థితి మరోవైపు రాయితీతో ఇచ్చే యూరియాకు అనర్హులయ్యారు ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి హక్కు లేకపోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆదివాసీలకు రావడం లేదని ఆశ్చర్యం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలని నెరవేర్చడంతో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి లక్షలాది ఎకరాల భూ సమస్యలకు పరిష్కార మార్గాలను భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ ప్రభుత్వానికి సూచిస్తున్నారట చాలామంది ఏజెన్సీ ప్రాంతాలు అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మేము భూమి హక్కును పొందలేకపోతా ఉన్నాం మా పేరిట మా భూమి మేము సాగు చేసేటువంటి భూమిని మా పేరిట ఎక్కించుకోలేకపోతా ఉన్నాం ఇంకా ఆ పూరంబోకు భూములుగానే మిగిలిపోతూ ఉన్నాయి మేము పండించినటువంటి పత్తి పంట కావచ్చు ఏ ఒక్క పంటను కూడా మేము అమ్మలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మేము చాలా ఆర్థికంగా వెనుకగా పడిపోతా ఉన్నాం ఏ ఒక్క సంక్షేమ పథకాల ప్రభుత్వం నుంచి మాకు అందట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు అలాగే 85 మండలాల్లో ఈ ఇష్యూ అట రాష్ట్రంలో 85 మండలాల్లో 1184 గ్రామంలో పోడు భూముల సమస్య ఉంది ఏజెన్సీ ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నివేదిక ఆధారంగా గవర్నర్ తీసుకునే నిర్ణయం ప్రకారం అమలు ఉంటుందట అయితే ఈ కమిటీ రాష్ట్రంలో ఉందా లేదా అనే సందేహం కలుగుతుంది 2008లో అమల్లోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం ప్రకారం 6,51,822 దరఖాస్తులు వచ్చాయి కేవలం 2,30,735 మందికి పట్టాలు ఇచ్చారు అంటే 4.20 లక్షల కుటుంబాలకు మొండు చేయి చూపించారట పట్టాలు పొందిన వారికి కూడా అనుభవంలోకి పూర్తి విస్తీర్ణానికి పట్టాలు ఇవ్వలేదట దాంతో వాళ్ళలోని అసంతృప్తి నెలకొనే దీంతో తోడు అప్లై చేయాలని ఆదివాసీలు ఉన్నారు అందరికీ పట్టాలు అందించడం వల్ల లక్షల ఆదివాసీ కుటుంబాలకు మేలు జరుగుతుందట ఇప్పటిగా 85 మండలాల్లో ఈ ఇష్యూ అట 85 మండలాల్లో దాదాపు 1184 గ్రామాలు ఉన్నాయట వీళ్ళకి సంబంధించి చాలామంది కూడా కొందరికి పట్టాలు అయితే ఇచ్చిరట పట్టాలు ఇచ్చిన కాబట్టి ఎటువంటి హక్కులు లేవట పట్టాలు ఇచ్చిరు అంతే ఎటువంటి హక్కులు దానిపైన మాకు సంపూర్ణ హక్కులు రాలేదు అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే పట్టాలు చేయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఇక్కట్లు ఏమిటంటే పోడు సాగు చేసుకున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు కేసులు నిత్యకృత్యమయ్యాయట సరైన ఆధారం లేకపోవడం వల్ల పండించిన పత్తి వరిధాన్యం వంటి పంటలకు అమ్ముకోలేకపోతున్నాం పాస్ బుక్స్ లేని కారణంగా దళారీల బారిన పడుతున్నారు ప్రభుత్వం అందించే యూరియా రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలు దూరమయ్యాయట హక్కులు లేని కారణంగా ఇందిరమ్మ ఇండ్లకు నోచుకోవడం లేదు నేటికి గుడిసెల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆదివాసీ గ్రామాలను గుర్తించకపోవడం వల్ల రోడ్లను నోచుకోవడం లేదు ఆఖరికి 100 మీటర్ల దూరం కూడా ఇప్పటికీ రోడ్లు వేయలేదు ఆదివాసీలకు పట్టాలు ఉన్నా గ్యారంటీ లేదు దురదృష్టవశాత్తు పట్టాదారులు చనిపోతే వారసులకు మ్యుటేషన్ విరాసిత్ చేయడం లేదు దాంతో హక్కులు కోల్పోతున్నారంటే ఒకరు చనిపోతే ఇక ఆ భూమి హక్కులు కోల్పోవడమే ఆదివాసీల జాయింట్ పట్టాలంటే భార్యాభర్తల పేరిట ఉంటాయి దీంతో బెనిఫిట్స్కి కష్టమవుతుందట ఇరు శాఖల మధ్య తగాదా ఫారెస్ట్ రెవెన్యూ శాఖల మధ్య తగాదాలను పరిష్కరించడానికి ఉన్నతాధికారులు చొరవ తీసుకోవడం లేదు గెట్టు పంచాయతీ తెంచకపోవడం వల్ల పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలకు సమస్యగా మారింది కొందరు పట్టా భూములకు కూడా సరిహద్దు వివాదాలతో అమ్ముకోవడానికి వీల్లేకుండా పోయింది సుమారు 4 లక్షల ఎకరాల్లో ఈ వివాదం నెలకొన్నదని అంచనా
డిమ్ టు ఫారెస్ట్ సమస్య. అటవీ చట్టం ప్రకారం ఏ భూమినైనా ఫారెస్ట్గా గుర్తించవచ్చు. వివిధ అవసరాలకు సుమారుగా 4 లక్షల ఎకరాలను ప్రిలిమినరీ నోటిఫికేషన్తోనే డిమ్ టు ఫారెస్ట్గా రాశారు. ఫైనల్ చేయలేదు. దాంతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ రికార్డులో ఫారెస్ట్ అని రాసేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లు ఈ అంశంపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణలో అదనపు కలెక్టర్లు, ఆంధ్రాలో జాయింట్ కలెక్టర్లు, ఎఫ్ఎస్ఓలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఏనాడు డిమ్డ్ ఫారెస్ట్ వివాదాలపై రివ్యూ చేయడం లేదు. ప్రాసెస్ కంప్లీట్ చేయలేకపోవడం వల్ల ఆదివాసీలు ఓఆర్ఎఫ్ఆర్ పట్టాలు అందడం లేట. అలాగే ట్రైబల్ వర్సెస్ నాన్ ట్రైబల్ అట. దీనికి సంబంధించి సాదా బైనామాలకు కష్టంగా అయిపోతుందట. ఏజెన్సీలో నో ఇంటర్నెట్ అట. అలాగే పట్టా భూపతి కేస్ స్టడీ అట. దీనికి సంబంధించి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య గెట్టు పంచాయతీ వల్ల చాలామంది ఎవరు కూడా అంటే ఈ గెట్టు పంచాయతీ తెంచడానికి ఏ ఒక్క అధికారులు ముందుకు రాకపోవడం, ప్రభుత్వాలు దీనిపైన కనీసం స్పందించకపోవడం, మాట్లాడకపోవడం, మాకు ఒక పరిష్కారాన్ని, ఒక తుది పరిష్కారాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాయి. కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ మొత్తం అడవిని మొత్తం కూడా ఆ ఫారెస్ట్గా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది కూడా ఇవి చేసుకునే బతుకుతూ ఉన్నాం. మా పేరిట ఎక్కితే మేము ఎవరికైనా అమ్ముకోవడానికో, ఆర్థికంగా బాగాలేకపోతే అమ్ముకోవడానికో, లేకపోతే ఏదైనా అందులో ఏమైనా చేయడానికో వీలుంటుంది. కానీ మా పేరు మీద లేకపోవడం వల్ల అదే పంట పండిస్తూ ఆ పంటను అమ్ముకోలేక ఇప్పటికీ మా పిల్లలకు వారసత్వంగా మేము ఆ భూమిని ఇవ్వలేకపోతా ఉన్నాం. ఒకవేళ మేము చనిపోతే, మా కుటుంబంలో మేము చనిపోతే ఆ భూమి మాకు చెందకుండా అయిపోతుంది. ఫారెస్ట్ అధికారులు మాదే, లేకపోతే రెవెన్యూ అధికారులు మాదే అంటూ కూడా ఈ విధంగా ఇబ్బందులు పెడతాం. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి మాకు సంబంధించి ఖచ్చితంగా మా భూములు మాకు కేటాయించాలి. మా అందరికీ కూడా దీనికి సంబంధించి సర్వేల్లో మా యొక్క ఆ పాస్బుక్లను ఇచ్చి మా భూమి మా పేరు మీద ఎక్కించి ఈ ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలు మాకు అందించాలని చెప్పేసి కూడా ఆ ఆదివాసులు అయితే తెలుపుతూ ఉన్నారు. మరి చూడాలి ఆ విషయంలో మరి ఆ ప్రభుత్వం ముందుకు వస్తుందా, ఏం చేయబోతుందో అని.